నమస్తే K24 న్యూస్. మల్కపేట రిజర్వాయర్ నుంచి దేవునిగుట్ట తండ గ్రామానికి నీరు సరఫరా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించగా తనపై అక్రమ కేసు పెట్టారని బీఆర్ఎస్ నాయకురాలు పవన్ గౌడ్ ఆరోపించారు. రైతుల పక్షాన నిలిచి ప్రశ్నించినందుకు పోలీసులు కేసు పెట్టారని, కానీ తాను భయపడేది లేదని స్పష్టం చేశారు. తమ లీగల్ టీం ద్వారా నోటీసును స్వీకరించామని తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పై వ్యంగ్యాస్త్రాలు స్పందించిన ఆమె రైతులకు నీరు ఇవ్వకుండా ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం ఏమిటి అంటూ నిలదీశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపిన ఆమె భవిష్యత్తులోనూ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. ఎక్కడ అణచివేత గురైతే అక్కడ ప్రశ్నలు వర్షం కురిపిస్తారు. ఎంత అణచివేస్తే అంత ఎదుగుతాము, అంత ఎదిరించి ప్రశ్నిస్తాము అని చెప్తున్నా. ఈ కేసులకు భయపడి, ఏదో ఈ నోటీసులకు భయపడి ఇక్కడితో ఆగిపోము. ఎవరికి కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు గాని, ప్రజలకు గాని ఏ విధమైన హానీలు చేసినా, కేసులు పెట్టినా, బెదిరించినా కూడా బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం మొత్తం మాకు అండగా ఉంటది. ఇంకొకటి, రైతుల మీద, రైతుల కోసము రైతులకు నీళ్లు ఇస్తలేరు, కరెంట్ వస్తలేదు, మోటార్లకు మీరు చెప్పిన అబద్దపు హామీలు చెప్పుకొని వాళ్ళు మోటార్లు తెచ్చుకున్నారు, పైప్ లైన్లు పిడియేసుకున్నారు అని చెప్తే అప్పుల పాలైతారు అని చెప్తే నేను వీడియో తీసినందుకు నా మీద అక్రమ కేసు వేయడం జరిగింది. లీగల్ టీము లలితక్క గారు, అమృతన్న గారు, క్రాంతి గారు వీళ్ళందరూ వచ్చిండ్రు. మా నిమ్మశెట్టి విజయన్న ప్లస్ నరేష్, మా నాయకులందరూ, మా అన్నలందరూ నాకు తోడుగా వచ్చిండ్రు. మా నాయకులందరికీ చేతులు జోడించి శిరస వహించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికి తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరు ప్రశ్నిస్తున్నారో, ఎవరెవరు నిజాలు బయట పెట్టి గవర్నమెంట్ ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా కావాలని చెప్పి కాంగ్రెస్ సర్కారు ఫాల్స్ కేసెస్ ని బుక్ చేస్తున్నారు. సో ఆ విధంగా అదే ప్రాసెస్ లో వాళ్ళు పవన్ గౌడ్ గారి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండ్ ఈ కేసు కూడా ఏంటంటే ఒక కాజ్ కోసము వాళ్ళు చేసిన ఏదైతే ప్రామిసెస్ ని ఫుల్ఫిల్ చేయలేదు అని తను క్వశ్చన్ చేసినందుకే కావాలని ఇలాంటి అక్రమమైన కేసులో తన మీద కేసు పెట్టారు. ఇది క్రైమ్ నంబర్ 117 ఆఫ్ 2025 వేములవాడ పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. సో వచ్చి అక్కడ లోపల ఎస్ఐ గారిని కూడా కలిసాము. సో తను ఎస్ఐ గారు నోటీస్ ఇచ్చారు. సో ఇంకా ప్రాసెస్ ఏముందో, కోర్టు ప్రకారం ప్రాసెస్ ఏముందో అది తప్పకుండా చూసుకుంటాము. వీళ్ళు చేసే ఈ అక్రమ కేసులను మటుకు తప్పకుండా మేము హైకోర్టు వారి దృష్టికి తీసుకెళ్తాము. ఈ ఛాలెంజ్ చేస్తాము. ఈ కేసెస్ అన్నిటిని కూడా మేము అందరి ముందు చెప్తాము. మా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఫైర్ బ్రాండ్ మరి ఎక్కడైతే ప్రభుత్వం ఈ 6 గ్యారెంటీలు కానీ మరి వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న మోసాల మీద మరి ఒక వీడియో తీయడం వల్ల ఆమెపై అక్రమ కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు ఏంటంటే మరి ఎల్లపేట మండలం గొల్లపల్లి దేవునిగుట్ట తండ దగ్గర ఒక్కరోజు ఈ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు మరి మల్కపేట జిల్లా నుంచి కాల్వ ద్వారా నీటిని విడుదల చేయడం జరిగింది. ఆ ఒక్కరోజు మట్టుకే వాటరు కాల్వ ద్వారా పారినాయి. దాన్ని మరి మాకు నీళ్లు వస్తాయని చెప్పి అక్కడున్న రైతులు మరి మోటార్లు గాని, పైపులు గాని అన్ని కూడా కొనుగోలు చేసి నష్టపోయినారు అని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే అక్కపై కేసు పెట్టడం జరిగింది. మరి ఇలాంటి అక్రమ కేసులు దాదాపు సామాన్యుల మీద జరుగుతూ ఉన్నాయి, రైతుల మీద జరుగుతూ ఉన్నాయి. ఎవరు మాట్లాడితే, ఎవరు అన్యాయమైన గొంతులు ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఈ కేసులకు మా సోషల్ మీడియా గాని, మా పార్టీ గాని ఏది కూడా భయపడే ప్రసక్తి లేదు. మాకు మా అధినాయకత్వం కేసీఆర్ గారు గాని, కేటీఆర్ గారు గాని మాకు ఒక లీగల్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఈ రోజు చట్టపరంగా ఏ కేసు అయినా, అక్రమ కేసు ఏదైనా కూడా చట్టపరంగా ఎదుర్కోవడానికి మా పార్టీ ఉంది, మా అడ్వైజర్ టీం, మన లాయర్లు ఉన్నారు. మరి ఇక్కడ కూడా మేము భయపడమని సందర్భం తెలియజేస్తూ ఇలాగే ప్రశ్నిస్తూ ఉంటాం. మీరు ఇచ్చిన హామీల మీద సోషల్ మీడియా గాని, పార్టీ గాని, మా నాయకత్వం కూడా ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చేదా కూడా మేము వెంటాడతామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ మరి ఇక్కడికి విచ్చేసిన మా లీగల్ టీం లలిత